మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. నీ దేవుడనైనా యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకము అని దేవుడు తెలియజేస్తున్నాడు యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు ఈ వర్తమానం ఇస్తున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు నీవు భయపడకము. మనము కూడా స్వల్ప జనముగా ఉన్నామని అందరూ మనల్ని బెదిరిస్తున్నారు, చూస్తున్నాం కదా. స్వల్ప జనముగా ఉన్నాము, వీరేం చేస్తారులే అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారు కదా. మనం వింటున్నాం. ఈ మధ్యకాలం చాలా బాధ కూడా పడుతున్నాం. మన హృదయం చాలా కలిచివేస్తుంది, చాలా వేదన పడుతున్నాం కూడా. కానీ మన తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని ఈ వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. స్వల్ప జనమైన ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు అని సంబోధిస్తూ నువ్వు భయపడకము, నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను, నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ చేతిని పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎవరు మన మీద ఎన్ని మాట్లాడితే ఏముంది, మన దేవుడు మన కుడి చేతిని పట్టుకొని మనల్ని అగ్నిగుండంలో నుండి లాగిన దేవుడు. షడ్రకు, మోషకు, అబేద్నెగోలతో దేవుడు ఉండి అగ్నిలో నుండి బయటికి లాగిన దేవుడు. దానియేలు సింహం బోన్ల నుండి బయటకు తీసిన దేవుడు మన చేయి పట్టుకుంటే మనకి ఇంకా భయమేముంటుంది? మనం ఎంత స్వల్ప జనమైనా, మనం ఎంత పురుగు వంటి స్థితి కలిగిన వారమైనా మనకి భయమేముంటుంది? మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి తోడుగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మనల్ని ఎవరు ఎన్ని అవమానాలు పరిచినా మనము వాటికి జడియము, వెరవము. మన దేవుని యొక్క దయగల హస్తం మనకు తోడుగా ఉంటుంది. మన కుడి చేతిని మన దేవుడు పట్టుకొని మనల్ని ఆ నిందలన్నిటిలో నుండి, ఆ వేదనలన్నిటిలో నుండి, ఆ బాధలన్నిటిలో నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ అధైర్యపడవలసిన పని లేదు అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవాయే మనకి ప్రత్యక్షంగా మాట ఇస్తున్నాడు, నీకు సహాయం చేస్తాను. అల్పమైన జనమైన, స్వల్పమైన జనమైన మీరు దిగులు పడొద్దు, మీరు జడియవద్దు, భయపడకుడి, నీకు సహాయం చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నానని దేవుడు మనకి అభయం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏమాత్రము జడియకూడదు, ఏమాత్రం వెరవకూడదు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని మనకి హాని తలపెట్టినా మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థమైన దేవుడు. మన కుడి చేతిని పట్టుకుని ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి వేదన నుండి మనకి విడుదల కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అగ్నిగుండం నుండి బయటకు తీసిన దేవుడు మనల్ని సమస్యల నుండి బయటకు తీయడా, ఎంత మాత్రమూ వదిలిపెట్టాడు దేవుడు. ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మనం అధైర్యపడవద్దు, మనం ఏ మాటలు విన్నా కానీ దిగులు పడవద్దు, మనము ఓర్చుకోవాలి. వారు మాట్లాడుతున్నారు కదా అని మనం కూడా మాట్లాడితే వారికి మనకి తేడా ఏముంటుంది? మన యేసు ప్రభు వారు మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే మరి ఒక చెంపని తిప్పుడి అన్నాడు, కానీ మీరు కూడా వారిలాగా మాట్లాడండి, మీరు కూడా వారిలాగా రియాక్ట్ అవ్వండి అని మన యేసు ప్రభు వారు చెప్పలా. మన దేవుడు మీకు ఒక చెంప మీద కొట్టినప్పుడు మరి ఒక చెంపని త్రిప్పుడి అని మనకి నేర్పించిన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఎన్ని నిందలు పెట్టినా, ఎన్ని వేదనలు పెట్టినా, ఎవరు ఎన్ని మనల్ని ఆయాసపరిచినా మనం మాట్లాడకుండా ఓర్చుకున్నప్పుడు స్వల్ప జనమైన మీకు సహాయం చేస్తాను, మీ కుడి చేతిని పట్టుకుంటాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 22:6లో కూడా నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడుచున్నవాడను, ప్రజల చేత తృణీకరింపబడుచున్నవాడను అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. 22వ కీర్తన యేసు ప్రభు వారు పలికిన మాటలు ప్రవచనముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు పలికిన మాటలు ఇవి. నేను నరుడను కాను, పురుగును, నేను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, ప్రజల చేత
నేను నిందింపబడిన వాడును అని తెలియజేశాను. మన యేసు ప్రభు వారు మన ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. మన ముందే, మన కొరకే ఈ లోకానికి వచ్చి మన పాపాలకి విముక్తి కలుగు చేయడానికై ఆయన శిలువ మరణము పొందడానికి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనను ఎంతో మంది తృణీకరించారు, ఆయనను నిందించారు, ఆయనను దూషించారు, ఆయన మీద ఉమ్మివేశారు. కానీ ఆయన ఏమీ చెల్లించలేదు. మన రక్షణ కార్యము నెరవేరబడడానికి శిలువలో ఆయన మౌనముగా ఆ శిలువను భరించారు. కాబట్టి మనము కూడా మనం ఎన్ని నిందలు పడినా, మనం ఎన్ని వేదనలు పడినా మనం ఓర్చుకున్నప్పుడు, మన రక్షకుడైన యేసు వైపు మనం చూచినప్పుడు ఆయన మనల్ని మన చేయి పట్టుకుని లేపుతాడు, మన చేయి పట్టుకుని మనల్ని హెచ్చిస్తాడు, మన చేయి పట్టుకుని వారందరికంటే ఉన్నతమైనగా మనల్ని నిలబెడతాడు. మనల్ని ఎవరైతే నిందిస్తున్నారో వారి ఎదుటనే మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని ఎవరైతే అపవాదాలు వేస్తున్నారో వారి ఎదుటనే మనల్ని హెచ్చిస్తారు. కనుక మనం అధైర్యపడకుండా ఓర్చుకుందాం. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో ఆ మాటలకు మనం రియాక్ట్ అవ్వకుండా మన యేసు ప్రభు వారిని తలంచుకుని మనము ఓర్చుకుందాము, దేవుని పాదాల యొద్ద పెడదాము, దేవునికి విజ్ఞాపన చేద్దాము. మేము అదే చేస్తున్నాము. వారిని మార్చండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాము. మనము కూడా దేవునికి విజ్ఞాపన చేద్దాము. మనము కూడా దేవుని యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. దేవా నాయన, వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన, స్వల్ప జనమైనప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవా, వినుచిన బిడ్డలందరూ నాయన మీ కృపలో వర్ధిల్లినట్లును, మీ కృపలో నాయన వృద్ధి పొందినట్లును, మీ కృపలో ఆశీర్వదింపబడినట్లును వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.